నిలిచిపోయిన నవ మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుందారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కార్మికులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని ఆయన కోరారు. చాలని వేతనాలతో కార్మికులు దుర్భర జీవితాలు అనుభవిస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండవ PRC ప్రకారం ప్రతి కార్మికునికి 20,000 రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఆ డిమాండ్లన్నీ కూడా ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే సంవత్సరం గడిచింది. ప్రజాపాలన పేరుతోటి హడావుడి తప్ప గతంలో అనేక రకాల సంబంధించిన కార్మికులకు ఏవైతే కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి అన్నారో ఆ కనీస వేతనాలు అమలు చేయట్లేదు. మున్సిపల్ కార్మికులకు వస్తే కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అట్లాగే పర్మనెంట్ పని స్థలాల్లో చేస్తున్న కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ప్రధానంగా సిఐటియు డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ను వివిధ రూపాలలో ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆ యూనియన్ ఇదివరకే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళింది. అయినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు మున్సిపల్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకుంటే రాబోయే కాలంలో నిరవధిక సమ్మె కూడా మేము వెళ్తామని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రధానంగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అనేది నిర్ణయించాలి. అలాగే ఇందిరమ్మ ఇండ్లలో మొదటి ప్రాధాన్యతగా ఇండ్లు కేటాయించాలని చెప్పి మున్సిపల్ కార్మికులకు ప్రమాదాల్లో గాయపడి మరణిస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. వారందరికీ కూడా మున్సిపల్ కార్మికులకు 25 లక్షల రూపాయల ప్రమాద బీమా చేయించాలని చెప్పి కార్మికులకు ఇస్తున్నటువంటి బట్టలు, చెప్పులు సంబంధించినటువంటి కూడా అరకొరగా ఇస్తూ ఉన్నారు. వాటిని కూడా ఆయా మున్సిపాలిటీల్లో తక్షణమే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రభుత్వం కూడా చొరవ చూపాలి. వేతనాలు పెంచడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఆ నిర్లక్ష్యాన్ని వీడాలి. ఎందుకంటే పట్టణాలు శుభ్రం చేసి కోట్ల రూపాయలు తీసుకొస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు వేతనాల పెంపులో అన్యాయం జరుగుతుంది. తక్షణమే ప్రభుత్వం రెండో PRCలో 26,000 వేతనాన్ని నిర్ణయించి అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.